అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి క్షేత్రం నందు కదిరి పట్టణం నందు నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో విశిష్టత కలిగినటువంటిది చాలా బెండ బ్రహ్మాండంగా మరి విరాజిల్లుతున్నటువంటిది. ఇంతింతై వటుడంతే అన్నట్లు భక్త ప్రహ్లాద సమేత నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో విశిష్టత కలిగినటువంటిది, ప్రాముఖ్యత కలిగినటువంటిది అయినటువంటి శ్రీమద్ కాద్రి క్షేత్రం నందు మరి స్వామివారు వెలిసింది చంద్రవంశంలో అని పురాణాలు చెప్తున్నాయి, మరి వేద పండితులు చెప్తున్నారు. మరి స్వామివారిని శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నారసింహ మరి ఎక్కడ చూసినా కూడా స్వామివారి యొక్క లక్ష్మీనరసింహ స్వామివారి యొక్క క్షేత్రం నందు మరి స్వామివారి ఉత్సవమూర్తులు ఉగ్రరూపంలో ఉంటాయి. మరి శ్రీదేవి భూదేవి సమేతంగా ఉగ్రరూపంలో ఉన్నటువంటి నరసింహస్వామిని మనం చూస్తుంటాం. కానీ కదిరి క్షేత్రం నందు చాలా విశిష్టత ఏంటంటే స్వామివారు హిరణ్యకశుని చంపుతూ మరి ఆ యొక్క ఉగ్రరూపంలో ఉంటూ భక్త ప్రహ్లాద సమేత శాంతి రూపంలో మహావిష్ణు స్వరూపంలో మరి స్వామివారు ఉత్సవమూర్తిగా మనకి దర్శనమిస్తారు. మరి మూల విరాట్ ఏదైతే ఉందో మూల విరాట్ను చూస్తే మనము ఉగ్రరూపంలో హిరణ్య సంహార భక్త ప్రహ్లాద సమేతంగా ఉంటారు. పక్కనే అమృతవల్లి తయారు అమ్మవారి యొక్క దేవస్థానం కూడా ఉంది. మరి ఈ క్షేత్రం నందు అంత విశిష్టత కలిగినటువంటి క్షేత్రం నందు కోనేరు అని మన కదిరి ప్రాంతంలో అందరూ కూడా పిలుస్తారు భృగుతీర్థం. ఈ భృగుతీర్థానికి కూడా అంతే విశిష్టత ఉందని పురాణాలు చెప్తున్నాయి. మరి ఈ యొక్క ఏదైతే భృగుతీర్థం ఉందో ఈ భృగుతీర్థం అనేటువంటిది చాలా కూడా గొప్పగా పేరు ప్రఖ్యాతిగాంచినటువంటిది. ఈ భృగుతీర్థంలో స్నానం ఆచరించి మరి మనము స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తాదులు స్వామివారికి ఫస్ట్ గుండు చేయించుకొని తలనీలాలు సమర్పించి మరి తర్వాత భృగు మహర్షితో నిర్మించబడ్డ భృగు మహర్షి పేరు మీద ఉన్న ఈ యొక్క కోనేరు నందు స్నానం ఆచరించి మరి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడము యుగాలుగా తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం. మరి ఈ భృగుతీర్థం అనేటువంటిది గతంలో చాలా పేరు ప్రఖ్యాతిగాంచినటువంటిది. ఈ భృగుతీర్థానికి ఆనుకొని మద్దిలేటి స్వామి లక్ష్మీ నరసింహస్వామిని కూడా కొలుస్తారు. మద్దిలేరు వాగు అనేటువంటిది ఈ యొక్క భృగుతీర్థం చెంతే మరి ప్రారంభం అవుతుంది. పుట్టుక కూడా ఇక్కడే ప్రారంభం అవుతుంది మద్దిలేరు వాగు అనేటువంటిది. ఈ మద్దిలేరు వాగుని ఆనుకొని ఉన్నటువంటి భృగుతీర్థం మనం ఒకసారి చూస్తే చాలా కూడా గొప్పగా ఉన్నటువంటి భృగుతీర్థము. మరి నేడు ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది భృగుతీర్థం పక్కన ఉన్నటువంటి ఏదైతే మద్దిలేరు వాగు ఉందో ఈ మద్దిలేరు వాగు సంబంధించి కదిరిలో అత్యధిక వర్షాలు పడి ఈ భృగుతీర్థానికి సంబంధించినటువంటి ముందు ఉన్నటువంటి ఏదైతే కట్టడం ఉందో ఈ కట్టడం శిథిలావస్థలో ఉన్నటువంటి పరిస్థితులు గతంలో ఉన్నది. కానీ మన కాలక్రమేపీ ఈ యొక్క మద్దిలేరు వాగు పొర్లిన తర్వాత ఈ వాగు వచ్చిన తర్వాత ఈ భృగుతీర్థం నిండా నీళ్ళంతా వెళ్ళిపోయి చాలా అస్తవ్యస్తంగా అయిపోయినటువంటి పరిస్థితులు. మరి గతంలో కూడా ఈ భృగుతీర్థానికి సంబంధించినటువంటిది మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ అండర్టేకింగ్లో మన శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉంది ప్రభుత్వం తరఫున. మరి ఈ యొక్క క్షేత్రానికి సంబంధించినటువంటి భృగుతీర్థానికి సంబంధించినటువంటిది మరి పనులైతే గతంలో కూడా గతంలో ఒకసారి జరిగితే మరి నిలిచిపోయాయి, మరి వరదలు వచ్చేసాయి, మరి అంతా కూడా అస్తవ్యస్తంగా అయిపోయింది. దాదాపు భక్తాదులకి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తాదులకి స్నానం ఆచరించాలి, కోనేరులో పవిత్రమైనటువంటి స్నానం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారికి చాలా కూడా నిరాశగా వెళ్ళేటువంటి సంఘటనలు అనేకమైనటువంటివి ఉన్నాయి. మరి ఇదంతా కూడా మనం గమనిస్తే చాలా కూడా స్వామివారి భక్తాదులు వారం ఏటా చాలా జనాలు కూడా వారం పెరిగేటువంటి పరిస్థితులు, దాదాపు వందల నుండి వేల నుండి లక్షల్లో కూడా భక్తాదులు వచ్చేటువంటిది. మరి దగ్గరలోనే మనకి శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కూడా మనకి దగ్గరలోనే ఇంకా 3-4 నెలల్లో బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం అవుతాయి. మరి భృగుతీర్థం ఎక్కడేసిన గొంగలు అక్కడే చందంగా ఉన్నటువంటి పరిస్థితులు, పనులు కూడా అక్కడక్కడే నిలిచిపోయినటువంటిది అంతా గుర్తించినటువంటి కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు సంబంధిత అధికారులకి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారితో అందరితో సంప్రదించి మరి ఈ కోనేరుని భృగుతీర్థాన్ని బాగు చేయాలనేటువంటి సంకల్పంతో మరి సభతి అంటే మనకి దేవాదాయ ధర్మ ఎండోమెంట్కి సంబంధించినటువంటి విజయవాడ నుండి కొంతమంది అధికారులు పిలిచి పరిశీలన చేసి మరి
వేద పండితులు చెప్పినటువంటి ఏదైతే కార్యాచరణ ఆ విధంగా చేయాలనుకుంటే ఆలోచనతో రూపొందించారు. మరి చుట్టూ ఉన్నటువంటి గతంలో ఏదైతే నీళ్ళు వెళ్ళిపోయి దాదాపు 20-30 అడుగుల లోతులో ఉన్నటువంటిది అంతా కూడా ఎమ్మెల్యే గారు సొంత నిధులతో మట్టి అంతా తొలిపించినటువంటి గతంలో కూడా మనం వీడియో చేసాం, చూపించాం. మరి భృగుతీర్థాన్ని బాగు చేయాలనేటువంటి సంకల్పంతో ఆయన కూడా ఉన్నాడని మనం ఆశిస్తున్నాం. మరి ఆయన కూడా ఆ కర్తవ్యంలోనే ఉన్నాడు. మరి నిన్న మనకి పెద్దన్నవారిపల్లికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సామాజిక పెన్షన్ల పంపిణీకి కార్యక్రమానికి వచ్చినప్పుడు ఈ యొక్క మన దేవస్థానం కాద్రి లక్ష్మీనరసింహస్వామి యోగి వేమన తిమ్మమ్మ మరిమాను, అలాగే మన జిల్లాకి సంబంధించి సత్యసాయి సాయిబాబా గారి సమాధి, మరి అలాగే మనం ఒకసారి చూస్తే లేపాక్షి, మరి ఇలాగా టూరిజం హబ్ చేయాలనేటువంటి సంకల్పము, మరి అలాగే ఈ భృగుతీర్థం గురించి కూడా ప్రస్తావన వచ్చింది, దేవస్థానం గురించి కూడా ప్రస్తావన వచ్చింది. మరి ఇది కూడా త్వరలోనే మన భృగుతీర్థము ఈసారి శుద్ధీకరణతో మరి ఏదైతే మన సాంప్రదాయాలు ఉన్నాయో, ఏదైతే వేదాలలో ఉన్నటువంటి ఏదైతే ఒక నియమాలు ఉన్నటువంటిది, మరి హిందూ సాంప్రదాయ ప్రకారం మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ భృగుతీర్థం అంతా కూడా త్వరలోనే బాగుపడుతుందని ఆశిస్తున్నాం. మరి వచ్చే తిరునాళ్ళకైనా ఈ భృగుతీర్థము భక్తాదులంతా కోరుకున్నటువంటిది ఏంటంటే వచ్చే తిరునాళ్ళకన్నా ఈ భృగుతీర్థాన్ని అందుబాటులోకి వచ్చి మరి ఈ యొక్క భృగుతీర్థంలో మరి ముఖ్యంగా వసంత వల్లభుడు అని స్వామివారి పేరు ఉంది. శ్రీదేవి భూదేవి సమేతంగా వసంత వల్లభుడు వసంతోత్సవం అనేటువంటిది, మరి ఆ రోజు వసంతోత్సవం రోజు స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఇక్కడికి వచ్చి తీర్థవాది అంటాం అందరం కూడా. ఆ తీర్థవాది రోజు స్వామివారి భృగుతీర్థానికి ఇచ్చేసి ఇక్కడ స్వామివారికి వేద పండితుల మంత్రోచ్చారణతో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి భృగుతీర్థంలో స్నానం ఆచరించేది. మరి చక్ర ఆళ్వారికి మరి స్వామివారికి ఇక్కడ స్నానం ఆచరించేటువంటి కొన్ని తరాలుగా ఆ సంప్రదాయం వస్తుంది. ఈసారి తిరునాళ్ళకు కూడా మనకి ఈ యొక్క భృగుతీర్థం అనేది ఖచ్చితంగా అందుబాటులోకి వస్తుందని మన యొక్క భక్తాదుల తరఫున మనం తెలియజేసుకుంటున్నాం. అలాగే శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మరి ముఖ్యంగా కదిరి క్షేత్రం నందు కుల మతాలకు అతీతంగా శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామిని కొలిచేటువంటి ఆనవాయితీ ఉంది. చాలామంది మనకి ఇక్కడ ముస్లిం సోదరులు అయితేనేమి, సోదరీమణులు అయితేనేమి, క్రిస్టియన్ సోదరులు అయితేనేమి, సోదరీమణులు అయితేనేమి, చాలా అందరూ కూడా అన్నదమ్ముల వలె అక్క చెల్లెల వలె మన కదిరి ప్రాంతంలో నివసిస్తుంటాము. మరి ఇంత పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ దేవస్థానానికి భృగుతీర్థం అనేది చాలా కీర్తి కిరీటం లాంటిది. ఈ భృగుతీర్థము దగ్గరలోనే మనకి అందరికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు కాబట్టి మరి మన కదిరి శాసనసభ్యులు మరి దగ్గర ఉండి శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు మరి మన యొక్క భక్తాదుల యొక్క ఆశయం ఏదైతే ఉందో, భక్తాదుల ఆలోచన విధానం ఏదైతే భక్తాదులు కొలిచేటువంటి పవిత్రమైనటువంటి భృగుతీర్థాన్ని అందుబాటులోకి తీసుకొస్తారని మరి ఆశిస్తున్నాం. మరి త్వరలో వచ్చేటువంటి తిరునాళ్ళ కన్నా భృగుతీర్థం రెడీ మనకు అందుబాటులోకి వస్తుందని మనము చెప్పుకోవచ్చు.